ప్రతి ఒక్కరికి మిత్రులారా కష్టకాలం ఎప్పటికీ ఉండదు, అలాగని ప్రతిరోజు సుఖాన్ని కూడా ఇవ్వదు. గెలుపు సూత్రాలు ముఖ్యంగా మీరు జీవితంలో గెలవడానికి సరిపడా సూత్రాలను నేను మీకు ముందుకు తెస్తున్నానండి. కానీ ఈ సూత్రాలు కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు మిత్రులారా, ఇది జీవిత అనుభవ పాఠాలతో కూడింది. ఎంతో అనుభవంతో, ఎన్నో ఫ్యామిలీలను కలిసిన అనుభవంతో జ్యోతిష్యాన్ని కలిపి మేము ముందుకు తెస్తున్నాను. ప్రతి సంవత్సరం ప్రతి రాశి వారికి కష్టము, సుఖము, దుఃఖము, ఆనందం అన్నీ ఉంటాయి. కానీ ప్రతిరోజు ఆనందమయం చేసుకోవడానికి మీకోసమేనండి ఈ వీడియో. ఈ గెలుపు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆశిస్తూ ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈ వీడియో చూసి ఈ విషయాలు మీ గుండెలకు తాకితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఈ 2026 సంవత్సరం నాదే అన్న ధీమాతో ఓ కామెంట్ వేయండి. ఈ సూత్రాలు పాటిస్తే మీకు విజయం తథ్యం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ మేషరాశి వారికి రెండవ సూత్రం ఏమంటే, ఎట్టి పరిస్థితిలోనూ ఈ సంవత్సరం విలాసాలకు పోకూడదండి. విలాసాలంటే వాహనాలు కొనుగోలు చేయటం, లేదా విలాసంగా గడపడం, టూర్లు, షికార్లు తిరగడం వంటివి పక్కన పెట్టేసి ఈ 2026 సంవత్సరం మీకు కేవలం ఎదగడానికి మాత్రమే అవకాశం ఇస్తూ ఉంది. ఎదగడానికి కావలసిన వనరులన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎదిగే ప్రయత్నం మాత్రమే చేయండి. తర్వాత కాలంలో మీరు విలాసంగా కూడా గడపడానికి ఈ సంవత్సరం పునాదులు వేసుకోండి. ఈ సూత్రాన్ని పాటించిన మేషరాశి వారు ఖచ్చితంగా విజయం వైపు నడుస్తారనే నమ్మకం బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇది పాటించండి. విలాసాలు వద్దు, అనవసర ఖర్చులు వద్దు, అప్పులు అస్సలే వద్దు. ఎదగడానికి కావలసిన మార్గాలన్నీ అన్వేషించండి. ప్రతి మార్గం మీరు సుగమం చేసుకోండి. పునాదులు గట్టిగా వేసుకోండి. 2026 మీకోసమే వేచి ఉంది మిత్రమా.